డిఎస్సీ అంశంపై శాసనమండలిలో ఎందుకు చర్చ జరపడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. శాసనసభలో డిఎస్సీపై మాట్లాడినప్పుడు శాసనమండలిలో చర్చిస్తే తప్పేంటన్నారు. శాసనసభలో ప్రశ్నించే వారు లేరని, శాసనమండలిలో ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. డిఎస్సీ అంశం ఇంత సీరియస్గా లేవనెత్తుతున్న ప్రభుత్వం చర్చకు ఎందుకు అవకాశం ఉండలేదని తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా రావడం జరిగింది. మరి మేము నిన్న నుంచి డిఎస్సీ మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించేవాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సీ మీద ఆయన మాట్లాడేసి నోటిచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. అందులో ముఖ్యమంత్రి గారు డిఎస్సీ గొప్పగా నిర్వహించాడని చెప్పేసి లోకేష్ గారిని పొగట్టం, మరి ఈ నాయన్ని పొగట్టం. అసలు డిఎస్సీ మీద చర్చించడానికి వీళ్ళని ప్రశ్న అడిగేవాళ్ళు ఎవడక్కడ? ఇక్కడ ప్రతిపక్షంగా మేము ఉన్నాం. డిఎస్సీ మీద చర్చకి వస్తే వీళ్ళ తప్పులన్నీ బయటపడతాయని, వీళ్ళ అవినీతి భోగాతం అంతా బయటపడుతుందని రికార్డెడ్గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అవి ఇక్కడ రాకుండా చర్చకి డిఎస్సీలో చర్చ పెడదామని మేము అంటుంటే మంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇంత సీరియస్గా మేము అందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. ఇది మా తరపున ఇదో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీరు డిఎస్సీ నడిపినటువంటి విధానం అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో ఇచ్చాడు. మరి నిన్న చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తారు. నువ్వు రా చర్చిద్దాం, నీకు ఏమన్నా దమ్ము ఉంటే అంటాడు. దాన్ని మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఎండార్స్ చేస్తారు ఆయనకి. దానికి ఏమిటిది? చర్చిద్దాం అని మేము చెప్తుంటే కౌన్సిల్